విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు వైసీపీ వారు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 4.5 కోట్లతో విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రజలు సోలార్ విద్యుత్ వినియోగించేలా విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఉయ్యూరు ఏరియాలో గతంలో 132 సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసి వదిలేశారన్నారు. దానికి సంబంధించిన పనులు కూడా ముందుకు సాగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కేసర్ లైన్ సబ్ స్టేషన్ కు 80 ఎకరాలు కావాల్సి ఉండగా ఆధునిక పద్ధతిని ఉపయోగించి సీఎం చంద్రబాబు 8 ఎకరాలలో కార్యక్రమం ముగిసేలా చేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడా వాడని ఆధునిక టెక్నాలజీతో రాజధాని స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎంపీ బాలశౌరి. ఎస్సీలకు పూర్తి స్థాయి అందుబాటులోకి వచ్చిందన్నారు. ఎవరైతే అదనపు యూనిట్లు వాడుకోరో ఆ యూనిట్లకి సొమ్ము రూపంలో కూడా ప్రభుత్వమే తిరిగి చెల్లించే ఈ సువర్ణ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. మరి ఒక సభని మన సభాధ్యక్షుల నుండి మన శ్రీ గౌరవ ప్రసాద్ గారికి అందించడం జరుగుతుంది. అదే కాకుండా మళ్ళీ పక్కన ఇంకొకటి ఖాళీగా పెట్టారు, దిమ్మెలా పెట్టి మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫార్మర్ అవసరం అయినా సరే రేపు టిట్కో ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా పవర్ అవసరం కాబట్టి ఇంకొక ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది అక్కడ. ఇవన్నీ కూడా వాళ్ళకి ఓపెన్ చేయడం జరిగింది. నా ముఖ్యంగా ఎమ్మెల్యే గారి కారులో వచ్చేటప్పుడు కానీ పలు సందర్భాల్లో కూడా ఇక్కడ 132 సబ్స్టేషన్ గతంలో శంకుస్థాపన చేసి వదిలేశారని చెప్పారు. అది తప్పకుండా ఆల్రెడీ ఒకసారి డిపార్ట్మెంట్కి చెప్పాము. ఎంతవరకు ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమనో అవి కూడా తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెడనకి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఏపీఐఏసి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కారిడార్, అక్కడ కూడా సబ్స్టేషన్ కావాలన్నారు. రాబోయే రోజుల్లో మచిలీపట్నంలో పోర్ట్ యాక్టివిటీస్ విపరీతంగా పెరుగుతాయి. ఇందాక బాలశౌరి గారి గురించి కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పారు. పోర్టుకు సంబంధించి ఏ విధంగా అవసరం ఉందో అది కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 750 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయల దాకా అవసరం అవుతాయి. తప్పకుండా పవర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 8% వినియోగం పెరుగుతూ ఉంది. పవర్లో డెవలప్మెంట్లో ఎప్పుడు కూడా ఈ సంవత్సరం ఆగుదామనే దానికి ఉండదు. ప్రతి సంవత్సరం కూడా మనం డెవలప్ చేస్తూనే ఉండాల్సిందే. ఎందుకంటే కరెంట్ కానీ ఇవన్నీ కూడా నిత్యావసరం వస్తువుల కంటే ఇంపార్టెంట్ అయిపోయింది. రెగ్యులర్గా పవర్ డెవలప్ చేయాల్సిందే. తప్పకుండా వీటన్నిటి కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మటి అన్నీ కూడా గుర్తించి గడిచిన 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన పవర్ సెక్టార్ని ఇమీడియట్గా రివైవ్ చేయాలనే ఉద్దేశంతో ఒకేసారి మన క్యాపిటల్లో అమరావతిలో ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేశాం. గ్యాస్ లైన్ సబ్స్టేషన్ అని ఒక సబ్స్టేషన్ 400 kV. అది మామూలుగా యావత్ తెలంగాణ